హలో అండి, అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ తమ్నైల్లో మెన్షన్ చేశాను కదా, మేము వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నామని. సో వైష్ణోదేవి టెంపుల్ కోసమని మేము ఫస్ట్ అయితే న్యూఢిల్లీ వెళ్ళాం. దగ్గరగా ఒక 30 మెంబర్స్ వరకు వెళ్ళాం. నాట్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. న్యూఢిల్లీలో అయితే మాత్రం చాలా హెవీ టెంపరేచర్, 44 డిగ్రీస్ ఉంది. చాలా వేడిగా ఉంది. వైష్ణోదేవి టెంపుల్ జమ్మూలో కాట్రా అనే సిటీలో ఉంది. సో దానికైతే మేము యాక్చువల్గా వందే భారత్ ట్రైన్ ఎక్కాలి. బట్ పంజాబ్లో జరుగుతున్న ఏదో ఒక స్ట్రైక్ వల్ల ట్రైన్ ఒక 6 to 7 అవర్స్ లేట్ అవుతుంది అని చెప్పారు. మాకు యాక్చువల్గా హెలికాప్టర్ స్లాట్ ఉన్నదనమాట వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళడానికి. సో దాన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మేము అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా ఒక బస్ బుక్ చేసుకొని బస్సులో అయితే వెళ్ళిపోతున్నాం కాట్రా సిటీకి. సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది అయితే రెడ్ ఫోర్ట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే రెడ్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తాం మనం. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది అయితే రెడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ గేట్ అనమాట. She calls me day and night. I'm sorry girl, you just don't make me feel right. I never meant to make you cry. మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది ఏదైనా కొండ అనుకుంటారేమో, అది ఢిల్లీ డంపింగ్ యార్డ్. And every time you wake up feeling worse than ఆన్ ద వేలో లంచ్ కోసం ఒక దాబా దగ్గర ఆగాం, పహల్వాన్ దాబా. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్, ఇక్కడ షాపింగ్ స్టాఫ్ కూడా చాలానే ఉంటుంది. సో ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మా జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ ఫస్ట్లో మెన్షన్ చేశాను కదా, పంజాబ్లో ఏదో స్ట్రైక్ జరుగుతుందని. సో దానివల్ల ఇక్కడ రోడ్వేస్ కూడా ఆపేశారు హైవే మీద పోలీస్ వాళ్ళు. సో మెయిన్ రోడ్ అయితే అలౌ లేదు, నుండి వెళ్ళమని చెప్పారు. సో ఫ్రమ్ ఇయర్ 2000 to 2018 నియర్లీ 9300 ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్నారంట. సో దానికి రిలేటెడ్గానే పంజాబ్ ఫార్మర్స్ అందరూ కలిపి ఈ స్ట్రైక్ని చేస్తున్నారు. ఆ స్ట్రైక్ వల్ల హైవే మీద నుండి వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ కూడా ఈ రూట్లోనే వెళ్తున్నాయి. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు చాలా వెహికల్స్ వస్తున్నాయి ఇదే రూట్లో. సో అటుపక్క వెహికల్స్కి ఇటుపక్క వెహికల్స్కి కూడా సేమ్ రూట్ అవ్వడం వల్ల మనకైతే మాత్రం చాలా ఇబ్బంది అయింది. సో 2 అవర్స్లో వెళ్ళాల్సింది మనం నియర్లీ 5 అవర్స్ పట్టింది ఈ రూట్ నుండి మళ్ళీ మనం హైవేకి చేరుకోవడానికి. ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే ఒక పంజాబ్ ఫార్మర్, వాళ్ళు అక్కడ హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు. సో దాని మీద నుండి వెళ్ళకుండా పక్క నుండి వెళ్ళమని మనతో ఆర్గ్యూ చేస్తున్నారు. సో అలా వెళ్ళినందుకు, ఆ రూట్ మనం యూజ్ చేసినందుకు మన దగ్గర కొన్ని సర్వీస్ ఛార్జెస్ కూడా ఆ ఫార్మర్స్ మన దగ్గర తీసుకున్నారు. సో అట్ లాస్ట్ హైవే అయితే మనం రీచ్ అయ్యాం. సో జస్ట్ రిఫ్రెష్మెంట్ స్నాక్స్ కోసమని మళ్ళీ ఒక పంజాబీ ధాబా దగ్గర ఆగాం. సో ఫైనల్లీ కాట్రా చెక్ పోస్ట్కి అయితే రీచ్ అయ్యాం. నియర్లీ 12 అవర్స్ జర్నీ అనమాట. సో ఎర్లీ అవర్స్లో వచ్చాము. సో 4:35 ఆ టైంకి వచ్చినట్టున్నాము. సో అక్కడ మనకి లైటింగ్తో కనిపిస్తుంది ఒక టనల్, అంటే కొండల మధ్యలో నుంచి రోడ్వే వేశారనమాట. చాలా బాగుంది. మేము ఈ టూర్ అంతా అయితే ఒక ప్యాకేజ్లా మాట్లాడుకున్నాం. సో వాళ్ళు మాకు ఎక్కడైతే రూమ్స్ అలాట్ చేశారో అక్కడికే తీసుకొని వెళ్తున్నారు సో బస్ డ్రైవర్. సో మనకి ఆన్ ద వేలో కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా ఎక్కడికి అంటే, వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మనకి ఒక ఐడి కార్డ్ ఇస్తారు. సో దానికోసమే ఈ లైన్ అంతా కూడా చాలా హెవీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇది 5:30కి అనమాట.
ఎట్ లాస్ట్ చుట్టూ తిరిగి మా హోటల్ అకామిడేషన్ అయితే ఆ టికెట్స్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే చేయించుకోవాలో దాని బ్యాక్ సైడే వచ్చిందనమాట. సో ఈ రోజుకి మేము స్టే చేసే హోటల్ అయితే ఇదే. మాకిచ్చిన రూమ్లో నుంచి మా బాల్కనీలో నుంచి చూస్తే ఈ లైన్ కనిపిస్తుంది. సో ఇంకా టైం అవుతుందండి. మేము కూడా రెడీ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ కోసం లైన్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.